30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. కానీ కాస్ట్యూమ్స్ అంతా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఆ లంగా ఓని కానివచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సారీ కానీ కాస్ట్యూమ్స్ అంతా మీరు ఓన్ గా ఓనే ఫ్యాషన్ డిజైనర్. యా నాట్ ఓన్లీ సీరియల్, ఈవెన్ బయట ఈవెంట్స్ గానీ ఎక్కడన్నా Oh. ఏదన్నా మన డిజైనర్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి నాకు ఇలాగే కావాలి, నాకు ఇలాంటివే కావాలి, బార్డర్స్ ఇంతే ఉండాలి అని. సీరియల్ కి కూడా మీరే ప్రిపేర్ సీరియల్ చేసుకున్నారు. కి కూడా నేను లంగా everywhere. ఆఫ్ సారీస్ కానీ Yeah, yeah. సారీస్ కానీ. Yeah. ఓ మంచి టేస్ట్ ఉందండి. Oh. వెరీ అందుకే fashion పర్టికులర్. designer నేను అయ్యారు. అబ్జర్వ్ చేస్తాను. లేదు, మా పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా మేము Hmm. చాలా డిస్కస్ చేస్తాం కాస్ట్యూమ్స్. ఇప్పుడు లైక్ నేను ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు తను గారు కూడా మంచి మంచి ఆప్షన్స్ ఇస్తారనమాట. అంటే ఇది ఇంతనే పెడదాం, బార్డర్స్ ఇలానే పెడదాం, వెరీ పర్టికులర్ ఉంటారు. అందుకే అంత అందంగా వస్తున్నాయి లైక్ కాస్ట్యూమ్స్ కూడా. అవును, అవును. యా, మా పర్ఫార్మెన్స్. మీ ఇద్దరి కాంబినేషన్ మిస్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవును. కదా. సడన్ గా స్టేజ్ మీద ఇదంతా చూసేటప్పటికి మీ ఫ్యాన్స్ అందరూ ఇన్స్టాలో ఈ వీడియోని బీభత్సం చేస్తున్నారు అసలు. యాక్చువల్లీ చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఏంటి తెలుసా. ఫస్ట్ థింగ్, నేను పవన్ గారు సూపర్ జోడీకి వస్తారని ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఆ రోజు వస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ దానికి ఒక రీజన్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ చెప్పవచ్చా చెప్పకూడదా, బట్ స్టిల్ నేను ఇది చెప్పాక ఇంకేముంది నేను చెప్తా. ఏంటో నైట్ అంతా అక్కడే ఉన్నారు. అది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అంట, హౌసెస్ లేవు, ఏం లేదు, ఏదో ఒక టెంపుల్ మాత్రమే ఉందంట. సో అట్లా ఉండే టైంలో అందరూ లైక్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే, నేను కృష్ణ గారు ఇద్దరు మీకు ఉంటది, మీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు, వాళ్ళని రప్పించుంటారు, అది తినేసి మేమిద్దరు ఇట్లా మాట్లాడుకుంటుంటే అందరూ లైక్ అమ్మాయిలు అందరూ కళ్ళు మూయండి అంటే, నేను ఇంకా ముగ్గురు ఉండే కదా, ఇట్లా అనగానే కృష్ణ మాస్టర్ అన్నారు, ఓహో అన్నారు, ఇదేంటి సౌండ్ ఇక్కడ వస్తుంది కదా అంటే, అంటే మీ పేరు అన్నారు. ఎవరు అనగానే పవన్ గారు. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు వచ్చుంటారు అనేది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ పాపం అంత బిజీగా ఉన్నా కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేము గ్యాదర్ అవుతూ ఉంటాం కదా, హరితమ్మ, మేము ఎంఎం ఫ్యామిలీ చాలాసారి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు పవన్ గారికి పాడడం అనేది చాలా ఇష్టం, కానీ ఎప్పుడు పాడలేదు. ఎందుకంటే నేను పాడను, నా వాయిస్ బాగాలేదు, తెలుగు పాట అస్సలు రాలేదు. బికాజ్ హిజ్ మదర్ టంగ్ ఇస్ హిందీ పాటలు అయితే పాడతారు, కానీ తెలుగు చాలా రేర్ కాదు. పాడింది ఎప్పటికీ నేను చూడలేదు. హరితమ్మ కూడా చెప్తుంటారు, పెద్ద బాబు మీరు పాడగలరు, పాడండి అంటే, వద్దు మమ్మీ నా వల్ల కాదు, పాడలేను, తనుని పాడించండి, కృష్ణని పాడించండి ఇట్లా అనేవారు, కానీ ఎప్పుడు పాడింది లేదు. సో సర్ప్రైజ్ అనగానే నేను డాన్స్ చేస్తారేమో, నాతో డాన్స్ చేయమంటారేమో అని అంటే, తెలుగు పాట అది లైక్ అట్లా పాడడం అనేది, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఏమైనా ట్రై చేస్తే అఫ్ కోర్స్ షాకింగ్ గా ఉంటది కదా. నాకైతే ఐఎమ్ లైక్ వాట్ అన్నట్టుగానే ఉండే ఆ సాంగ్స్ ని విని, బట్ అనుకోలేదు నేను ఆ రోజు వచ్చి పాట పాడతారు అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ రియల్లీ లైక్ పెద్ద సర్ప్రైజ్ అని అనొచ్చు. మా అందరికి కూడా సర్ప్రైజ్, ఫ్యాన్స్ అందరికి కూడా సర్ప్రైజ్. ముందు కృష్ణ గారు కూడా వావ్ అని అండ్ సెకండ్ ఒక పాట పాడారు. ఏం పాట అది? నన్ను ಹೇಳಿದ್ರಲ್ಲ ನಿಮ್ಮ సాంగ్ నాని గారిది, చల్లగాలి తాకుతూ ఎవరు అన్నారని. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అందులో ఆ లైన్ అయితే నాకు చాలా ఇష్టం. పాట పాడేటప్పుడు చెప్పారు ఆ సాంగ్ ఫేవరెట్ అని చెప్పి. ఒక 2 లైన్స్ పాడండి. ఓయోయో మీ ఫేవరెట్ సాంగ్. సూపర్ గా పాడతారు తను Please, గారు, please. ఎవరికి తెలియదు. రిక్వెస్ట్. నాకు డ్రై కాఫ్ ఉంది, నేను చాలా సఫర్ అవుతున్నా నిజంగా. ఇప్పుడు పాడకపోయినా పర్లేదు, కానీ చెప్పాలి. లైక్ నాకు కూడా ఎక్కడ చెప్పే అవకాశం రాలేదు కాబట్టి, లైక్ సూపర్ వాయిస్. ఇంకొకటి, పెద్ద పెద్ద సింగర్స్ విన్నారంటే స్టన్ అయిపోతారు, అది మాత్రం క్లారిటీ. లేదు ఫన్ చెప్పట్లే, అంటే డాన్స్ క్లాస్ లో టైం ఉంటుంది, పైగా అది ఎక్కువ కొడుతుంటది, మన వాయిస్ మాకే రిపీట్ వస్తుంటది. ఇట్స్ లైక్ ఏ బాత్రూమ్ కైండ్. సో దట్ అప్పుడు మీరు డిస్కస్ చేసుకుంటూ ఉండండి, నేను పాట పాడుతుంటాను, నేను పాడుతుంటా. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేసేసి ఇట్లా పాడండి, నెక్స్ట్ లైన్ అని అంటారు. మాకు కూడా బాగుండింది వినటానికి. లైక్ పాడండి అంటే ఇంకా సైలెంట్ అయిపోయారు, పాడతాను. ఇట్స్ లైక్ ఏ బాత్రూమ్ సింగర్ కైండ్. ఏం లేదండి, అలా చెప్పట్లేదు అసలు. లేదు అస్సలు, నో ఛాన్స్. లేకపోతే వాట్సాప్ లో మీరు పంపించండి, ఒకసారి పాడి సూపర్ అసలు. ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ లో, ఐ మీన్ కన్నడ లాంగ్వేజ్ లో
ఒక సాంగ్ పాడారు. నేను అక్కడ ఫస్ట్ ఇంప్రెస్ అయ్యాను అనమాట. బెంగళూరులో ఏంటా ఉన్నప్పుడు పాట voice? పాడుతుంటాను కదా, సో చాలా అప్పుడు మంచి సాంగ్. రికార్డ్ చేసి మాదొక గ్రూప్ ఉంది, మ్మ్. చారీ అండ్ మాస్టర్ నేను అందులో పెట్టారనమాట. మేము అది వింటే అసలు ఆ తనుజ గారు రారు మా ఇంటికి, పెద్ద ఎవరో సింగర్, పెద్ద సింగర్ అన్న ఫీల్ వస్తుంది. అది అలా She కొంచెం has నాకు that forward talent. చేస్తారా? పర్మిషన్ ఇక్కడ ఓకే అంటే అమ్మయ్య. Done. ఇక్కడ వస్తుంది అనమాట సాంగ్, మేము ప్లే చేసుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.